I hate love. I can't love. I can't live with you. జన్మ జన్మలకి నాకు భార్యగా నువ్వే రావాలి. మన మధ్య పొరపాటున కూడా ఎలాంటి గొడవలు రాకూడదు. ఒకవేళ ఏదైనా గొడవలొచ్చినా మన పెళ్లి రోజు ఆ గొడవలకి గుడ్ బై చెప్పి మళ్ళీ మనం కలిసి సంతోషంగా ఉండాలి. అలా అని నువ్వు ప్రామిస్ చేయి. బాగుంది నాన్న, మీ కోరిక చాలా బాగుంది. ప్రతి పెళ్లి రోజుకి ఇదే డైలాగు నువ్వేమో అమ్మని అడగడం, అమ్మేమో రొటీన్ గా సేమ్ ఆన్సర్ చెప్పడం మా చిన్నప్పటి నుంచి వినలేక చస్తున్నాం నాన్న. చంద్రకి ప్రామిస్ చేశాను, ఎన్ని గొడవలున్నా సరే పెళ్లి రోజు నాడు తనతో ఎలాగైనా కలిసి ఉంటాను అని. ఎలాగైనా సరే నా చంద్ర దగ్గరికి వెళ్ళిపోవాలి. వస్తాను చంద్ర, నీ దగ్గరికి తప్పకుండా వస్తాను. ఆ దేవుడు ఏదో ఒక మార్గం తప్పకుండా చూపిస్తాడు. వచ్చేస్తాను చంద్ర, వచ్చేస్తాను. అవునరా, ఇంకా మా దగ్గర 20 ఫ్లాట్సే మిగిలిన్నాయి. మీ వాళ్ళని త్వరగా ఆ పేమెంట్ ఏదో కట్టి బుక్ చేసుకోమని చెప్పు. వారం ఆగితే అవి కూడా మీకు దొరకవురా. సరేరా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. మధు వచ్చినట్టుంది, సరేనా? బాయ్. మధు 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 నీకు గుడ్ న్యూస్ మధు. ఏంటి తేజ? మా ఫ్రెండ్ వాళ్ళ చుట్టాలకి ఒక 10 ఫ్లాట్స్ కావాలట. జస్ట్ ఇప్పుడే కాల్ చేశాడు. చాలా హ్యాపీ న్యూస్ కదా. మధు, ఏమైంది? ఎందుకంత డల్గా ఉన్నావు? ఏదో ఇరిటేషన్గా, ఆలోచనలో ఏదో ఇబ్బందిగా ఉన్నావేంటి? ఏం జరిగింది మధు? తేజ, ఎందుకు నాకు కొంచెం హెడేక్గా ఉంది. నేను కాస్త రెస్ట్ తీసుకుంటాను. నన్ను డిస్టర్బ్ చేయకు ప్లీజ్. మధు, మధు ఏంటి డల్గా ఉంది? డ్రైవర్ని అడగాలి. 6,000 పోతే పోయాయి. మంచి కాస్ట్లీ ఫోన్ కొన్నాను. చెప్పవే. పిల్లోడికి స్కూల్ ఫీజు కట్టాలి, రేపే ఆఖరోజు. ఆ విషయం గుర్తుందా నీకు? ఇదిగో, పనిలో ఉన్నప్పుడు ఫోన్ చేసి విసిగించొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నువ్వు నీ బోర్డు ఉద్యోగం, ముందు పిల్లాడి స్కూల్ ఫీజు విషయం ఏం చేసావో అది ముందు చెప్పు. ఇప్పటికిప్పుడు 20,000 అంటే ఎలా వస్తాయే? అసలు తండ్రివేనా? పిల్లాడి స్కూల్ ఫీజు విషయం పట్టించుకోవా? సిగ్గుందా నీకు? సాయంత్రం ఇంటికొచ్చేటప్పుడు 20,000 తీసుకురాకుండా వచ్చావో నిన్నేం చేస్తానో నాకే తెలీదు. ఛీ, డబ్బులు తీసుకెళ్ళకపోతే నా నెత్తి మీద బండరాయితో కొట్టి చంపేసినా చంపేసేటట్టుంది. నన్ను చంపేస్తుందో లేదో తెలియదు కానీ నా బట్టలు, నా షూసు మొత్తం తగలబెట్టేస్తుంది. అమ్మో, నేనసలే బట్టలు పిచ్చోనే. ఏం చేయాలి ఇప్పుడు? రాజు సార్. మేడం ఏంట్రా అంత కోపంగా ఉన్నారు? ఏమైందిరా? నాకు తెలియదు సార్. సరే అయితే సార్ని డబ్బులు అడిగితే. సార్ ఒక్క నిమిషం. ఏంట్రా? సార్, మా అబ్బాయికి స్కూల్ ఫీజు కట్టాలి. రేపే ఆఖరి రోజు. ఒక 20,000 కావాలి సార్. హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్. రేయ్, పోయిన్నేలే కదా, ఏదో అవసరం ఉందని 2 మంత్స్ శాలరీ అడ్వాన్స్గా తీసుకున్నావు. మళ్ళీ 20,000 అంటే నీ డబ్బులు ఏమన్నా నా దగ్గర దాచిపెట్టావా ఏంటి? సార్ 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 అలా అనకండి సార్. ఈ ఒక్కసారికి ఆదుకోండి సార్, ప్లీజ్ సార్. నీకు డబ్బులు ఇస్తే
అవి తీసుకుని నువ్వు జాబ్ మానేస్తే అప్పుడు వేరే డ్రైవర్ కోసం నేను ఎక్కడికి వెళ్ళాలి? సార్ 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 నేను అలా జాబ్ మానేను, నన్ను నమ్మండి సార్. నాకు నీ మీద నమ్మకం లేదురా. సార్ 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 పోనీ ఫోన్ మీ దగ్గర పెట్టుకొని డబ్బులు ఇవ్వండి సార్. ఇంత కాస్ట్లీ ఫోన్ నీకెక్కడిదిరా? సార్ అంటే అది మా మేనల్లుడు దుబాయ్ నుంచి పంపించాడు సార్. కొత్త ఫోన్ సార్, ఇంతవరకు వాడనే లేదు. నీ ఫోన్ నా దగ్గర ఉంటే నువ్వెక్కడికి పోవని నమ్మి నీకు నేను డబ్బులు ఇస్తున్నాను. అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసాను, చూసుకో. వచ్చే సార్, థ్యాంక్ యూ సార్. రాజు, నువ్వు ఖర్చు పెట్టింది 6,000 రా, కానీ నీకు వచ్చింది 20,000, అంటే 14,000 లాభం. షబాష్ రా రాజు, షబాష్. ఎరా చంద్ర, నీ పెళ్ళాన్ని గుర్తు చేసుకుని బాధపడుతున్నావా? అవునమ్మా. ఒరే, నువ్వు దాని గురించి బాధపడుతున్నావేమో గాని అక్కడ నీ పెళ్ళాం నీ గురించి ఆలోచన కూడా చేయడం లేదురా. నీ పెళ్ళాం గురించి నువ్వు బాధపడుతున్నట్టు అక్కడ దమయంతి నిజంగా బాధపడుతున్నట్లయితే నీకు ఫోన్ అయినా చేసేది. లేదంటే పిల్లల కోసం యష్ ఇక్కడికొచ్చినట్టు నీ పెళ్ళాం కూడా నీకోసం ఈ ఊరొచ్చేది. అదేం లేదు. ఇంట్లో మొగుళ్ళు లేకపోయినా, చిన్న కొడుకు లేకపోయినా ఏ దిగులు లేకుండా అదక్కడ బతికేస్తుంది. రేపు మా పెళ్లి రోజుమా. అలాగా? మా మధ్య ఎన్ని గొడవలొచ్చినా పెళ్లి రోజు మాత్రం ఇద్దరం ఎక్కడ ఉన్నా ఆ రోజు ఇద్దరం కలిసే ఉండాలని అనుకున్నాం. కానీ మా తలరాత చూసావమ్మా, ఆ దేవుడు ఎలా మార్చేశాడో. చంద్ర, అనవసరంగా ఆ దేవుణ్ణెందుకురా అంటావు? అందరి తలరాతల్ని మార్చింది నీ పెళ్ళావేరా. అదే సరిగ్గా ఉంటే రేపు నీ పెళ్లి రోజుని అందరం కలిసి ఘనంగా చేసుకునేవాళ్ళం. దేనికైనా ప్రాప్తం ఉండాలి. సింధు యశుల జీవితం బావుండాలనే కదా నువ్వు నీ భార్యకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నావు. అవునమ్మా, భర్త దూరమైతే భార్య పడే బాధ, నరకం దాముకి అర్థమయ్యి సింధుని కోడలుగా ఒప్పుకుంటుందన్న ఆశ. నీ ఆశ ఎప్పుడు ఫలిస్తుందో ఏంటో. నీ పెళ్ళాన్ని తలుచుకుంటూ అప్పటి వరకు నువ్వు ఏ పరిస్థితిలోకి వెళ్తావోనని భయంగా ఉందిరా. నేను ఏమైపోయినా పర్వాలేదమ్మా, సింధు యష్ల కాపురం నిలబడాలి. నా మనవడు మనవరాలి భవిష్యత్తు బావుండాలి. అదే నాకు ముఖ్యం. ఒరే నాన్న, ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. మనం అందరం కలవాల్సిన టైం వస్తే అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయిరా. యష్, మావయ్య అత్తయ్య గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారంటే రేపు పెళ్లి రోజు. మావయ్యని అత్తయ్య దగ్గరికి తీసుకెళ్ళడానికి మనం ఒప్పించాలంటే ఇదే రైట్ టైం. ముందు మా నాన్న సారో మూడ్లో నుంచి హ్యాపీ మూడ్లోకి రావాలి.
అప్పుడే మనం అనుకున్నది వర్కౌట్ అవుతుంది సింధు. మావయ్య హ్యాపీ మూడ్లోకి రావాలంటే ఏం చేయాలి? పెద్దమ్మా, ఓ పెద్దమ్మా, ఏంటే? ఆవకాయ పచ్చడి కోసం 4 రోజులు అనంగా మామిడికాయలు తెప్పించాం. అవి అలాగే ఉన్నాయి. పచ్చడి ఎప్పుడు పెడదాం? ఓసే, ఇక్కడ జీవితాలే పచ్చడైపోతుంటే నువ్వేంటే వచ్చి ఆవకాయ పచ్చడి అంటావు? పచ్చళ్ళలేదు గిచ్చలేదు. ఆ మామిడికాయలన్నీ తీసుకెళ్ళి ఎవరికైనా ఇచ్చేయి. వెళ్ళవే. సరే పెద్దమ్మా. యష్, మావయ్య మూడ్ మార్చడానికి నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. రా చెప్తా. నా ఫోన్ ఇక్కడ పెట్టాను. ఈ ఫోన్ ఎవరిది? అత్తయ్యది కాదు, తేజది కాదు. మరి ఎవరిదై ఉంటుంది? కొంపదీసి స్వాతిదా? ఈ ఫోన్ ఇన్ని రోజులు ఇంట్లోనే పెట్టుకుని ఎక్కడెక్కడ వెతికానా? చా, ఏది తిని స్వాతి ఫోన్ దొరికింది. అది చాలు. అర్జెంటుగా ఫోన్ ఓపెన్ చేసి స్వాతి షూట్ చేసిన వీడియోని డిలీట్ చేయాలి. ఇదేంటి, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. వెంటనే ఈ విషయం తేజకి చెప్పాలి. తేజ, తేజ, నీకొక గుడ్ న్యూస్. ఏంటి మధు అది? ఇన్నాళ్ళు మనం ఆ జర్నలిస్ట్ స్వాతి ఫోన్ కోసం వెతుకుతున్నాం కదా. అవును, ఆ ఫోన్ దొరికింది. ఇంకా మనం సేఫ్. మనకి ఏ ప్రాబ్లం లేదు. గుడ్ న్యూస్. ఇంతకు ఫోన్ ఏది మధు? ఇదిగో ఆ స్వాతి ఫోన్. మధు, ఈ ఫోన్ మన రూమ్ లో బీరువా లాకర్లో దొరికింది కదా నీకు? అవును, నీకలా తెలుసు? ఈ ఫోను జర్నలిస్ట్ ఇది కాదు మధు. మరి మన డ్రైవర్ రాజుగాడిది. వాళ్ళ అబ్బాయి స్కూల్ ఫీజు కట్టడానికి రేపే ఆఖరి రోజు అంటే వాడి కాస్ట్లీ ఫోన్ నా దగ్గర పెట్టుకొని వాడికి డబ్బులు ఇచ్చాను. ఆ స్వాతి ఫోన్ అనుకొని నేను అనవసరంగా ఆనందపడ్డాను. మరి నా ఫోన్ ఇక్కడుంది. ఇక్కడుందా? నా ఫోన్ కోసం వెతుకుతూ ఉంటే ఆ ఫోన్ కనపడింది. తేజ, నాకు చిన్న పనుంది, నువ్వు వర్క్ చూసుకో. అలాగే. అమ్మా, ఇట్రా ఇట్రా ఇట్రా. చూడమ్మా వాళ్ళు ఏం చేస్తున్నారు. పదమ్మా వెళదాం. పదరా పద. రే యష్, ఒరే మనవడా, మనవరాలా.
పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే మాలో గిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే ఈ ఇంటికి మా కంటికి మణి దీపం ఈ రూపం ప్రేమకు ప్రతిరూపం మాలో గిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే అయిపోయింది ఈ గుడ్డ కట్టేయండి. చిలకమ్మ ఇటీవు నేను తీస్తాను. అది తాతయ్య 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 నేను ఈ వీడియోస్ అన్ని స్టేటస్ లో పెడతాను తాతయ్య. అలాగే కానివ్వండి, మొత్తం అన్ని పెట్టండి, నావి కూడా. చిలకమ్మా పెద్దమ్మా లోపల వంటగదిలో వేడి వేడి అన్నం ఉంది, నువ్వు వెళ్ళి తీసుకొస్తే కొత్త ఆవకాయతో కలిపి అందరికి తల ముద్ద పెడతానే, వెళ్ళి తీసుకురా. రా తొందరగా రా. ఎదుగు పెద్దమ్మా. కొత్త ఆవకాయ వేడి వేడి అన్నం ఎంత అద్భుతంగా ఉంటుందో. తినండి తినండి. సూపర్ జేజీ, టేస్ట్ అదిరిపోయింది. అవును జేజీ, టేస్ట్ తో పాటు ఆవకాయ ఘాటు కూడా అదిరిపోతుంది జేజీ. ఆవకాయ పచ్చడి ఇప్పుడే కదా పెట్టింది, ఆ మాత్రం ఘాటు కారం ఉంటుంది శశి. తినండి, చాలా బాగుంటుంది. ఏదైనా సరే ఆవకాయ పచ్చడి అంటే ఆవకాయ పచ్చడే, దీనికి సరిపోటీగా ఏ పచ్చడి నిలబడలేదు. ఏంటి మావయ్య, మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి? నాకు తెలిసి నాన్నకి ఈ పాటికి ఏదో ఒకటి గుర్తొచ్చుండాలే. ఏం గుర్తు చేసుకుంటున్నారు మావయ్య? మీ అత్తేనమ్మా. అందరం కలిసి ఇంతకు ముందు ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాగే కూర్చొని ఆవకాయ పెట్టాం. ఇప్పుడు మా అమ్మున్న స్థానంలో దాము ఉంది. ఆవకాయ ముద్దలు ఇదిగో ఇలాగే మాకు పెట్టింది. తన చేత్తో ఆవకాయ పచ్చడి పెడితే ఎంతో అద్భుతంగా ఉంటుందమ్మా. అప్పుడు నా పక్కన ఉన్న దాము ఇప్పుడు కూడా మనతో పాటే ఉంటే ఎంత బాగుండేదో. అని నేను ఆలోచిస్తున్నానమ్మా. కాని తన అహంకారం వల్ల అక్కడ ఒక్కతే ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి కొని తెచ్చుకుంది. నువ్వు అన్నది కరెక్టే నాన్న. అమ్మ మనతో ఉండుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. నాన్న, నువ్వు అమ్మని క్షమించేసే నాన్న. రేపే మనందరం అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పటిదాకా మీరు దూరంగా ఉన్నది చాలు నాన్న. అందరం కలిసి ఒకే చోట ఉందాం, ఏమంటారు? రేయ్,
మీ అమ్మ దగ్గరికి వెళ్దామనడానికి నీకు నోరెలా వచ్చిందిరా? నిన్ను తన కొడుకే కాదంది, నీ ముఖం చూడ్డానికి కూడా తను ఇష్టపడట్లేదు. నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంది, అయినా సిగ్గు లేకుండా ఎలా అడుగుతున్నావురా అక్కడికి వెళ్దాము అని? అయినా తను నిన్నే కాదు, నన్ను కూడా ఆ రోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంది. తను వెళ్ళిపోమ్మనాక ఏ ముఖం పెట్టుకుని తన దగ్గరికి వెళ్ళమంటావు? చచ్చినా రాను. తన తప్పు తను తెలుసుకుని వచ్చి నా కాళ్ళ మీద పడి క్షమించమని నన్ను అడిగినప్పుడే తన ముఖం నేను చూస్తాను, భార్యగా అప్పుడు దగ్గరికి తీస్తాను, అంతే. చంద్ర, చంద్ర, మధు, ఇటు చూడు, అక్కడ వాళ్ళంతా ఎంత హ్యాపీగా ఉన్నారు. దీన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ మీద ఇంకా ద్వేషాన్ని పెంచొచ్చు. నాన్న తమ్ముడంటూ జపం చేస్తూనే ఉన్నావు. నువ్వు అనుకున్నంత ప్రేమ నీ మీద వాళ్ళకి అస్సలు లేదమ్మా. వాళ్ళ స్టేటస్లో ఏం పెట్టారో చూడమ్మా. మీరు లేరు అన్న బాధ కాని బెంగ కాని అక్కడున్న ఒక్కరి కళ్ళలో అయినా కనపడుతుందా? నిజంగానే నా భర్త, నా చిన్న కొడుకు నన్ను పూర్తిగా మర్చిపోయారా?